వాళ్ళ అనుమూల రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారు. దాని ప్రతిఫలమే ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే హైకోర్టు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత సెప్టెంబర్ 9, 2024 నాడు 4 వారాల లోపు నువ్వు తేల్చాలా అని చెప్పని స్పీకర్ గారికి గడువిస్తే రేవంత్ రెడ్డి గారు పెద్ద మనిషి ఖరీదైనటువంటి ఒక లాయర్లనంతా ఢిల్లీలోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి డివిజన్ బెంచ్లో దాన్ని రీజనబుల్ టైంగా మార్పిచ్చేసినాడు. 4 వీక్స్ టైం ఉన్నటువంటి దాన్ని రీజనబుల్ టైం అని చెప్పని మార్పించుకున్నాడు. సరే ఆ జడ్జిమెంట్ వచ్చింది. రీజనబుల్ టైం అంటే ఏంటి? ఈజ్ ఇట్ ఎ వీక్ ఆర్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఆర్ 5 వీక్స్ ఆర్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇండెఫినెట్గా రీజనబుల్ టైం అనేటువంటి ఒక చిన్న పదాన్ని అడ్డం పెట్టుకొని డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఒక వికృతమైనటువంటి ఒక రాజ్యాంగ పరిహాసానికి పాల్పడ్డారు. దాని వెనక రేవంత్ రెడ్డి గారి డ్రామా. నేను వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ వి ట్రూలీ బిలీవ్, నమ్ముతున్నాం, గడ్డం ప్రసాద్ గారు ఒక ధర్మాత్ముడు, స్వతహాగా ధర్మాత్ముడు, మంచితనం ఉన్నటువంటి ఒక వ్యక్తి, భయం భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి. ఇంతవరకు ఏ రకమైనటువంటి ఒక అకృత్యాలు పరుషమైనటువంటి ఒక పదజాలంతో మాట్లాడటం కానీ అకృత్యాలు కానీ చేసినట్టు ఒక దాఖలాలు ఎక్కడ కనబడవు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి స్పీకర్ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా స్పీకర్ పైన అజమాయిషీ చలాయిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. కండువాలు కప్పింది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. వాళ్ళ కనుసన్నల్లో ఇవాళ స్పీకర్ను అణచివేస్తూ, స్పీకర్కు ఉన్నటువంటి ఒక విస్తృత స్థాయి అధికారాలను కూడా తుంగలో తొక్కుతూ, అజమాయిషీ చలాయిస్తూ, అణచివేస్తూ ఇవాళ స్పీకర్ సరి అయినటువంటి ఒక నిర్ణయం తీసుకోకుండా సైంధవుడు లెక్క రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది.